యా ఎంఎన్సీలో బ్యాక్లాగ్స్ వాళ్ళని తీసుకుంటారా అంటే తీసుకోరు బ్రో, మాక్సిమం తీసుకోరు. ఓకే, ఎస్టర్డే వచ్చేసరికి నావిగేషన్ బార్ యూజింగ్ ఫ్లోట్ డిస్ప్లే వాడడం కదా, ఈ రోజు వచ్చేసరికి ఫ్లెక్స్. అసలు ఫ్లెక్స్ అంటే ఏంటి, ఫ్లెక్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ చూద్దాము. సో దట్ ఓకే ఓకే ఫ్లెక్స్ లో వచ్చేసరికి చాలా టైప్స్ ఉంటాయి. ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ స్ట్రింక్, ఫ్లెక్స్ బేసిస్. ఇది వచ్చేసరికి ఫ్లెక్స్ అని ఎందుకు అన్నానంటే, సపోజ్ మీరు ఒక వెబ్సైట్ లో ఫ్లెక్స్ ఇచ్చారు అనుకోండి నావిగేషన్ బార్ కి. ఓకే, ఓకే మేము ఇది ఎట్లా, ఇది నావిగేషన్ బార్ ఎలా చేసామంటే, ఇది యూజింగ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చేసాము, కొన్ని వచ్చేసరికి యూజింగ్ బూట్ స్ట్రాప్ వాడాము. ఈ నావిగేషన్ బార్ మాత్రం యూజింగ్ సిఎస్ఎస్ తో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీమ్మేట్స్ ది కూడా సిఎస్ఎస్ తోనే చేసాము. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ బూట్ స్ట్రాప్ వాడాము. ఓకే, నెక్స్ట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫ్లెక్స్ ప్రాపర్టీ వాడాం అనుకోండి, జస్ట్ ఒక్కసారి అలా చూడండి కాంటాక్ట్ అస్ పేజ్ ఏమవుతుందో. ఓకే, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో దట్ ఒక్క సర్టెన్ టైం దగ్గర ఏమవుతుంది చూడండి, జస్ట్ డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయి మెనూ బార్ ఐకాన్ వచ్చింది కదా. ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఫ్లెక్స్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్లెక్స్ ఇక్కడ వచ్చేసరికి నేను 4 ఇచ్చాను. ఓకే, మీరు ఎప్పుడైతే ఇది 100 డిస్ప్లే డెస్క్టాప్ ఉంది కాబట్టి అందులో ఫ్లెక్స్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. సో దట్ దాని అరేంజ్మెంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నేను నోట్ యూజ్ చేసి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందేమో. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే, సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, క్లియర్ గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, నేను దీన్ని డెస్క్టాప్ అనుకుంటున్నాను. డెస్క్టాప్ లో అలైన్ చేశాను ఏంటంటే, ఇది ఒక బ్లాక్ అని, ఇదొక బ్లాక్ అని, ఇదొక బ్లాక్ అని అరేంజ్ చేశాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇందులో వచ్చేసరికి ఒక 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో వచ్చేసరికి 3 బాక్సెస్ ఉన్నాయి, ఇందులో వచ్చేసరికి 3 బాక్సెస్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఫ్లెక్స్ ఈక్వల్ టు అన్నిటికీ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను బయట, ప్రతి దానికి ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. సో దట్ 1 ఇస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఈక్వల్ గా ఇచ్చారు అనుకోండి, 1 1 1 ఇస్తే ఈక్వల్ గా అరేంజ్ అయిపోద్ది, అలైన్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ ఇది డెస్క్టాప్ కదా, సో దట్ సేమ్ విత్ సేమ్ మార్జిన్, సేమ్ ప్యాడింగ్, సేమ్ మార్జిన్, సేమ్ ప్యాడింగ్, సేమ్ అలా ఈక్వల్ గా అరేంజ్ అయిపోద్ది, ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి. అదే మీరు డెస్క్టాప్ లో ఓపెన్ చేశారు అనుకోండి, ఇది నథింగ్ బట్ ఒక మొబైల్ ఒక సారీ మొబైల్లో యూజ్ చేశారు అనుకోండి, ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా 1 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆటోమేటిక్ గా అలైన్ అయిపోతుంది ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేసి. సో దట్ అందుకే అంటున్నాను ఏంటంటే, ఫ్లెక్స్ అనేది బీభత్సంగా వాడతాము, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఈ ఫ్లెక్స్ ని యూజ్ చేసి ఎలా చేయాలో అన్నది ఈజీగా చెప్తాను. సారీ చూడండి, ఇందాక బ్యాక్లాగ్స్ యూజ్ చేసి ఎంఎన్సీలో జాబ్ చేయొచ్చు అని అడిగారు కదా, జాబ్ చేయలేము, బట్ వచ్చేసరికి మీరు పార్ట్ టైం గా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. యా ఆల్రెడీ మొత్తం వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, ఇంజనీర్స్ కమ్యూనిటీ అని ఛానల్లో ఉంది. సో దట్ మీరు అందులోకి వెళ్ళి మళ్ళీ క్లాసెస్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ నేను నావిగేషన్ బార్ చూసాం కదా, మాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే ఈ సండేతో మాక్సిమం కంప్లీట్ అయిపోద్ది. సిఎస్ఎస్ వచ్చేసరికి యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్స్ ప్లస్ ప్రాజెక్ట్ కూడా సేమ్ సండే చేద్దాము. టుమారో వచ్చేసరికి టెక్నాలజీ కదా, టెక్నాలజీ సెషన్. సో ఏమైనా టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేద్దామంటే టుమారో సెషన్లో డిస్కస్ చేస్తాము. ఓకే, యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా పెడతాను ఇప్పుడు చాట్లో. మీకు ఏమైనా నెక్స్ట్ టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం అనుకుంటే లాస్ట్లో చెప్పండి, ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దామని. ఇది నేను చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ మాట, జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది ప్రైస్ ట్రాకర్. జస్ట్ ఒక బిట్ కాయిన్, ఏదైనా బిట్ కాయిన్ ఇస్తాము మనం, ఇక్కడ బిట్ కాయిన్స్ ఇచ్చాము, బిట్ కాయిన్, డాగీ కాయిన్, ఏథరం కాయిన్, బైనాన్స్ కాయిన్. సో బైనాన్స్, బిట్ కాయిన్, డాగీ కాయిన్. సో దట్ ఈ కాయిన్స్ ఏం చేస్తామంటే, జస్ట్ మనం కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే, దాని ప్రైస్, నెక్స్ట్ ఈ ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, ఇవన్నీ జస్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. using JavaScript HTML.
నిన్న ఏదైతే చేసామో దాని మీదే ట్రై చేద్దాము, లేదంటే కొత్త నావిగేషన్ బార్ తీసుకుందాంలే. నావిగేషన్ బార్ ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఏ వెబ్సైట్కి వెళ్ళినా మెయిన్ వచ్చేసరికి నావిగేషన్ బారే కదా మెయిన్ పార్ట్. సో అందుకే ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. మీరు బయట చూస్తే ఎవరు ఇంతలా స్ట్రెస్ చేయరు, మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ చూసుకోమంటారు. దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, అందుకే ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నావ్ నావ్ బార్లో తీసుకుందాము. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. నావ్ బార్ మనం 2 ఫైల్స్ తీసుకున్నాం, నావ్ బార్, నావ్ డాట్ సిఎస్ఎస్. ఓకే, జస్ట్ షిఫ్ట్ అంటే ఓకే. మనం ఇక్కడ చెప్పుకున్న మ్యాక్సిమం అన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మీ ప్రాజెక్ట్స్ లో పెట్టుకోండి, గిట్ హబ్ లో పెట్టుకోండి, గిట్ హబ్ లో అప్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాం గిట్ హబ్ యూజ్ చేసి మనం పోస్టింగ్ ఎలా చేసుకుంటామని. ఓకే, ఒక నావ్ ట్యాబ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో లోగో ప్లేస్ చేద్దాము. డాట్ లోగో, div డాట్ లోగో అని క్లాస్ తీసుకున్నాను. లోగో నేమ్ అనే లోగో అనే నేమ్తో ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకే, ఇందులో వచ్చేసరికి ఏం చేశానంటే h1 ట్యాగ్ యూజ్ చేసి నా నేమ్ పెట్టుకున్నాను, అంటే ఐ మీన్ లోగో నేమ్. ఓకే, మీరు ఇమేజ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఎల్ ట్యాగ్ తీసుకున్నాను. యూఎల్ ట్యాగ్ తీసుకొని దీన్ని కూడా ఆల్రెడీ చెప్పాను, ఎల్ఐ అండర్ ఏ. ఓకే, నెక్స్ట్ దీన్ని 5 ఇంటూ ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ కొడితే ఆటోమేటిక్గా అన్ని టైమ్స్ ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఎల్ఐ ట్యాగ్ లోపల మీరు ప్రింట్ చేశారు కాబట్టి ఓన్లీ ఏ ట్యాగ్ అన్నది 5 టైమ్స్ ప్రింట్ అయింది. అదే ఎల్ఐ ట్యాగ్ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తే ఎల్ఐ ట్యాగ్ ఫిల్అప్ అయిపోద్ది. ఓకే, చాలా ఈజీ టూల్స్ ఉంటాయి ఇందులో, సజెషన్స్ అని చాలా ఉన్నాయి. సో దట్ యూజ్ చేసుకోండి. మధ్యలో నేమ్ ఇస్తే మధ్యలో నేమ్ ఇచ్చి వస్తుంది, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఎంటీ ట్యాగ్స్ వచ్చాయి. ఓకే, ఏ వెబ్సైట్ తీసుకున్నా లాస్ట్లో కదా కాంటాక్ట్ అస్ ఉంటుంది. సో ఏం చేద్దాం అంటే లాస్ట్లో పెట్టుకుందాము. ఓకే, అబౌట్ అస్ అంటే మనం చాలా వెబ్సైట్స్ చూసి ఉంటాం కదా, మ్యాక్సిమం అలైన్మెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో దట్ అవి చూసుకోండి. హోమ్ పక్కన అబౌట్ అస్ ఉండడం, నెక్స్ట్ సర్వీసెస్ వచ్చేసరికి ఎండింగ్లో కాంటాక్ట్ అస్ ఉండడం, ఇలా బేసిక్. ఓకే, మనం ఇప్పుడు రాసిన ఫ్రంట్ ఎండ్ పార్ట్కి కోడ్ చూద్దాము ఏముందో HTML డాక్యుమెంట్కి. ఓకే, మనం తీసుకున్న పార్ట్ ఇది. ఫస్ట్ ఏం చేద్దాం, nav డాట్ సిఎస్ఎస్ ఆల్రెడీ ఇందులో ఏదో ఉంది. ఓకే, మనం nav డాట్ సిఎస్ఎస్ తీసుకున్నాము. ఇది క్లోజ్ చేసేయండి. మనం ఇంకా లింక్ చేయలేదు, HTML సిఎస్ఎస్ ని లింక్ చేయలేదు. ఓకే, లింక్ అని జస్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ ట్యాగ్ అన్న ఎలిమెంట్స్ అనేవి. ఓకే, ఇప్పుడు మనం nav డాట్ సిఎస్ఎస్ లింక్ చేశాను. ఓకే,
ఆల్రెడీ చెప్పాను స్టార్ సెలెక్టర్ అనేది ఎందుకంటే ఓల్డ్ డాక్యుమెంట్కి అప్లై అవుతుంది. సో దట్ బేసిక్గా మనం తీసుకోవాల్సినవి ఏంటంటే మార్జిన్ 0, ప్యాడింగ్ 0, ఇది బేసిక్స్, మినిమం బేసిక్. ఓకే, చాలా మంది తీసుకోరు, దీనివల్ల కొద్దిగా మారుద్ది అలైన్మెంట్. అదే మన లేఅవుట్లో చేంజెస్ ఉంటాయి, అవి ఎక్కడ అనేది తర్వాత ఎత్తుక్కుంటాము, ఎక్కడ ఏదో మిస్టేక్ చేసామని. సో దట్ అందుకే ముందుగా చేంజ్ చేసేస్తున్నాను. ఓకే, నా వచ్చేసరికి ఇక్కడ మనం విత్ ఇచ్చుకోవాలి. ఎందుకు ఇక్కడే ఇచ్చుకున్నాము అంటే మనం నావిగేషన్ బార్ అని దీన్ని కదా కాల్ చేసాము. ఓకే, ఈ పార్ట్ని ఇలా నావిగేషన్ బార్ అన్నాం. సో దట్ ఈ హోల్ పార్ట్ నావిగేషన్ బార్. ఓకే, ఇప్పుడు దాని విత్ ఎంత ఇస్తామో చూడండి. ఇక్కడ సపోజ్ మనం ఈ విత్ ఎప్పుడు 100% ఇస్తాం, ఎందుకంటే హోల్ స్క్రీన్ కదా ఇచ్చేది. ఓకే, హారిజాంటల్ అలైన్మెంట్ నథింగ్ బట్ ఇలా, ఈ అలైన్మెంట్ ఇలా హారిజాంటల్ అంటాము. సో దట్ హైట్ వచ్చేసరికి తెలిసిందే కదా, హైట్ వచ్చేసరికి వెర్టికల్గా. సో దట్ ఇక్కడ ఎంత ఇస్తున్నా అంటే 10% ఇవ్వండి. అలాగే మీ పిక్సెల్లో కూడా ఇచ్చుకోవచ్చు, పిక్సెల్లో ఇచ్చుకుంటే ఒకసారి చేంజ్ చూద్దాం. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇస్తే మనకు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దామంటే బ్లూ వైలెట్ బాగుంది. ఓకే, మ్యాక్సిమం మీ కలర్ నేమ్స్ ఇవ్వద్దు, యాష్ ఎక్సా వాడండి. ఓకే, జస్ట్ రీఫ్రెష్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా మనం పిక్సెల్లో ఇస్తే ఏమవుతుందంటే జస్ట్ ఒక 65 px ఇచ్చాను, కంట్రోల్ సేవ్ చేయండి. ఓకే, అలా మన ఇష్టం ఇందులోనే ఇచ్చుకోవచ్చు. కాకపోతే చెప్పానన్నా రిలేటివ్ యూనిట్స్ చెప్పుకున్నాం కదా, అబ్సల్యూట్ యూనిట్స్, రిలేటివ్ యూనిట్స్. దీని మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి, పర్సంటేజ్ది, విహెచ్డి అని చెప్పి. సో అందుకే పర్సెంట్ ఇచ్చుకుంటాము. ఉంటే ఎక్కువగా ఉంది అనుకుంటే జస్ట్ ఒక 2% తీసేయండి. ఓకే, అప్లై అవ్వట్లేదండి. ఓకే, అప్పుడప్పుడు ఎలిమెంట్స్ ఉన్న లోపల పొజిషన్ వల్ల కూడా మీరు అప్లై చేసిన స్టైల్స్ అప్లై అవ్వవు. సో దట్ అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ డివ్లో ఉన్నాం. ఓకే, ఈ డివ్లో వచ్చేసరికి మనం ఏమి ఇస్తామంటే దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తాం. సో దట్ ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అని ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనకి ఎలా కావాలి, వెర్టికల్గా కావాలి కదా. సో దట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నావిగేషన్ బార్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చామనుకోండి. ఓకే, ఎలిమెంట్స్ అనేవి ఇలా ఒకసారి చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే ఏమవుద్దో. ఓకే, ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే చూసారా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, నాకు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ అంటేనే చాలా ఇష్టం. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోద్ది, ఈజీగా అర్థం అవుద్ది కూడా మనకు కూడా. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను గైస్, ఒక 1 సెకండ్. ఓకే, సారీ గైస్, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏమవుద్దో చూడండి. ఇప్పుడు మనం ఈ ఈ హోల్ ఇందులో ఉన్న నావిగేషన్ ఎలిమెంట్స్, అదే ఐ మీన్ ట్యాగ్స్కి ఏమి ఇచ్చామంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం. సో దట్ ఇవన్నీ ఒక హారిజాంటల్లోకి అలైన్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మీకు ఎంత పార్ట్ కావాలి. ఇప్పుడు సపోజ్ మీకు లోగో ఉంది, లోగో ఒక 2 పిక్సెల్. ఇప్పుడు సపోజ్ మీరు హైయెస్ట్ దీనికి ఇచ్చారనుకోండి, ఈ ఇందులో ఉన్న మ్యాక్సిమం విత్ ఇది ఆక్యుపై చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లెక్స్ 2 ఇచ్చారు, దీనికి ఈ హోల్ యూఎల్కి 1 ఇచ్చారు. సో దట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ, లోగో కదా ఎక్కువ ఇచ్చారు. సో దట్ ఏమవుతుందంటే లోగో మ్యాక్సిమం స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మ్యాక్సిమం స్పేస్ అంటే ఇది ఇక్కడికి ఇలా స్ప్రెడ్ అయిపోవడం కాదు, జస్ట్ ఈ ఫాంట్ డిస్ప్లే దినేష్ అని ఎంత ఉందో ఓడ్ అలా ఉండి ఓవరాల్ స్పేస్ ని అది ఆక్యుపై చేస్తుంది. బట్ మనకు కనిపించదు, మిగతా షేర్ అంతా దీనికి ఇస్తుంది. ఇప్పుడు జస్ట్ థియరిటికల్ గా చూద్దాము. ఓకే, నావ్ డాట్ లోగో ఏం చేశాను, ఫ్లెక్స్ ఈక్వల్ టు మీ ఇష్టం అంతానే ఇవ్వచ్చు. సో దట్ నేను బేసిక్గా 2 ఇస్తున్నాను, అంటే
దానికన్నా ఎక్కువ ఏది ఇస్తే అది ప్రియారిటీ తీసుకుంటుంది. సో దట్ ఎక్కువ అంటే మీరు ఎంత ఇచ్చుకున్నా పర్లేదు. ఓకే, నేను వచ్చేసరికి నెక్స్ట్ నావ్లో ఉన్న యూఎల్ కదా చూడండి క్లియర్గా, నావ్లో ఉన్న లోగోకి ఇచ్చేసాను. నెక్స్ట్ యూఎల్కి ఇస్తున్నాను. నావ్లో ఉన్న యూఎల్ ట్యాగ్ ఇచ్చాను. ఓకే, యూఎల్ ట్యాగ్ ఇప్పుడు ఏమి ఇస్తున్నాను, ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. సారీ, ఇప్పుడు చూడండి, చూసారా ఈ స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తుందో. ఫ్లెక్స్ ఈక్వల్ టు ఇస్తే ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది ఆల్మోస్ట్. సో దట్ అంటే మీరు రెండు ఈక్వల్గా ఇస్తే ఈక్వల్ ప్రియారిటీ తీసుకుంటుంది. ఆఫ్ ఇది తీసుకుంటుంది, ఆఫ్ అది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు మనం మీకు ఒక లాజిక్ అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ నావ్ బార్కి ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఫ్లెక్స్ ఈక్వల్ టు 1, ఫ్లెక్స్ ఈక్వల్ టు 2 దీనికి ఇచ్చాం కాబట్టి అలైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యూఎల్ ట్యాగ్ కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. సో దట్ లోపల ఉన్నవన్నీ అలైన్ అవుతాయి. ఓకే, చూడండి జస్ట్ అర్థమైందా, ఆల్రెడీ అలైన్ అయిపోయి ఇక్కడ అలైన్ అయ్యి జస్ట్ మీకు ఒక జస్ట్ దాని కలర్ మారుతాము. కలర్ మారితే మీకు అర్థం అవుద్ది. ఓకే, చూడండి గైస్ ఎలా చేంజ్ అయిందో. ఇది మన మెయిన్ ఫ్లెక్స్ కున్న ప్రాపర్టీ, ఫ్లెక్స్ కున్నది ఇది మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము దాని నెక్స్ట్ మోడిఫికేషన్స్ జస్ట్ ఏం చేస్తామంటే యూఎల్లో ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేసి అందులో ఏమి ఇవ్వాలంటే డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఇక్కడ ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఆ డాట్స్ని రిమూవ్ చేసేద్దాము. ఎలా చేయాలి, లిస్ట్ స్టైల్ టైప్. ఓకే, ఏం చేస్తాము, నన్ను ఇచ్చేస్తాం. సో దట్ ఏమవుతుంది, నన్ అంటే ఏమీ ఉండవు. సో దట్ జస్ట్ రీఫ్రెష్. ఓకే, ఏమీ ఉండవు. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కింద అండర్లైన్ వస్తుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కింద అండర్లైన్ వచ్చింది కదా, ఫస్ట్ అండర్లైన్ కూడా తీసేద్దాం. ఓకే, అది అండర్లైన్ దేనికి ఉంది, టెక్స్ట్ డెకరేషన్లో వస్తుంది అండర్లైన్. సో దట్ అంటే టెక్స్ట్ అంటే దేనికి అప్లై చేయాలి, సారీ అంటే ఇలా అనలైజ్ చేసుకోండి. ఓకే, టెక్స్ట్ అంటే దేనికి ఉంది, ఇప్పుడు యూఎల్ లోపల ఉన్న యాంకర్ ట్యాగ్ కదా టెక్స్ట్ అప్లై చేద్దాం. క్లియర్గా చూడండి, టెక్స్ట్ అందులో పెట్టాము, ఫస్ట్ యాంకర్ ట్యాగ్లో లోపల కదా పెట్టాము. సో దట్ ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఏం చేసామంటే యాంకర్ ట్యాగ్ లోపలికి వెళ్ళాము, జస్ట్ టెక్స్ట్ డెక్ అని కొట్టాము, వచ్చింది. నేను నన్ను పెట్టేశాను, జస్ట్ కంట్రోల్ ఎస్ రిఫ్రెష్ చేయండి. ఓకే, లైన్ పోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అలైన్మెంట్ ఎలా కావాలి మీకు, సపోజ్ మార్జిన్ ఏమైనా కావాలా, ప్యాడింగ్ అంటే ఎలిమెంట్కి ఎలిమెంట్కి డిస్టెన్స్ ఏమైనా కావాలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ప్యాడింగ్ 10 పిక్సెల్ పెట్టాను. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఇలా మనకి ఏమైనా చేంజెస్ కావాలి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ చాలా తక్కువ ఉంది, ఏం చేద్దాం, ఫాంట్ పెంచుదాం, ఫాంట్ సైజ్ పెంచుదాం. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 24 పిక్సెల్ పెట్టుకున్నాము. నాకు తెలియదు, జస్ట్ అలా ట్రైల్ అండ్ ఎర్రర్ వేయడమే. ఎంత అంటే 20 అంటే కొద్దిగా లాంగ్ వస్తుంది. సో దట్ అందుకే 24 వేసాను. ఓకే, ఇలా వచ్చింది. ఇక్కడ మనం లోగోలో కూడా చేంజెస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు లోగోలో కదా చేంజ్ చేద్దాం అంటున్నాం. కాకపోతే లోగోలోకి రండి, లోగోలో ఏముంది, H1 ట్యాగ్ ఉంది. ఓకే, nav డాట్ లోగో H1. ఓకే, ఏం చేద్దాము, కలర్ కదా, టెక్స్ట్ కలర్. ఓకే, జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ మీకు కలర్స్ కోడ్ తెలియకపోతే ఇన్బుల్డ్ గా 000 ఆ FFF గుర్తుపెట్టుకోండి. జస్ట్ దానిపైన ఓవర్ చేయండి. ఓవర్ అంటే నథింగ్ బట్ మౌస్ ని తీసుకెళ్ళి పెట్టడము, లేదంటే జస్ట్ టచ్ చేస్తే మీకు ఇక్కడ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీకు కలర్ నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇందులో గ్రీన్ లో పెట్టుకున్నారు, ఇప్పుడు బ్లూలో పెట్టుకున్నారు, అలా మీకు నచ్చిన కలర్స్ వాడుకోవచ్చు. ఇక్కడ మన 7 కలర్స్ ఉంటాయి, రెయిన్బోలో ఉన్న 7 కలర్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ RGB కూడా చెప్పాం, ఆ కలర్ వాల్యూస్ కూడా చెప్పుకున్నాం కదా. మనకి ఇక్కడ వైట్ కావాలి కాబట్టి వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, కంట్రోల్ సేవ్ చేశాను, జస్ట్ త్రూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ప్యాడింగ్ ఇద్దాం అనుకున్నారు. సో దట్ ప్యాడింగ్ లోగో కదా ఇవ్వాలి. ఓకే, అది కూడా ఎలా తెలుస్తుందంటే ఎలిమెంట్ ఎక్కడ ఉందో దాని ఎలిమెంట్స్ లోపల ఉన్న దానికి కరెక్ట్గా అలైన్మెంట్ రావాలి అనుకుంటేనే కదా ప్యాడింగ్ ఇస్తాము. సో దట్ అందుకే నేను అక్కడ
డివ్ లోపల అలైన్మెంట్ కరెక్ట్ గా జరగాలి కాబట్టి ప్యాడింగ్ అక్కడ ఇచ్చాను. ఓకే, అర్థమైందా? ఇక్కడ ప్యాడింగ్ ఎందుకు ఇచ్చాను అవే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మనం ప్యాడింగ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం, ప్యాడింగ్ మార్జిన్ దగ్గర. సో దట్ నేను ఎందుకు ప్యాడింగ్ ఇక్కడ అప్లై చేశానంటే నాకు డివ్ లోపల ఉన్న అలైన్మెంట్ కరెక్ట్ గా రావాలి. ఏమైంది, ఇది పైకి వెళ్ళిపోయింది కదా, సో దట్ ఏం చేశాను నేను ఏం చేశానంటే ఈ లోపల ఉన్న దానికి ప్యాడింగ్ ఇచ్చాను. సో దట్ ఓల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అది అడ్జస్ట్ అవుద్ది, అందుకే అలా అడ్జస్ట్ అయింది 10 పిక్సెల్. ఓకే, అలా కాదు ఇంకా పెంచుదాం అనుకుంటే జస్ట్ గో త్రూ 14 or 15 పిక్సెల్ ఇవ్వండి, కంట్రోల్ ఎస్, సేవ్ చేయండి. మ్యాక్సిమం సేవ్ చేయకుండా వెళ్ళి రన్ చేస్తుంటారు, రిఫ్రెష్ చేస్తుంటారు, అందువల్ల మీకు రాదు. ఓకే, ఇలా డిజైన్ చేసుకున్నాము. ఓకే, ఈ పార్ట్ అయింది అంటే ఇంకా అయిపోయినట్టే నావిగేషన్ బార్. ఇంకేమున్నాయి చేంజెస్ అంటే ఓవర్ ఉంటుంది, ఓవర్ ఏం చదువు ఓవర్ కూడా ఇప్పుడే చెప్తున్నాము. జస్ట్ నావ్ యుఎల్ ఎల్ఐ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు మీరు ఈ ఎలిమెంట్ పైకి వెళ్ళారు, ఎలిమెంట్ పైకి వెళ్తే ఆటోమేటిక్గా కర్సర్ నార్మల్గా చూడండి ఎలా ఉందో, కర్సర్ ఉంది కదా, దీని మేక వెళ్ళిపోతే పాయింటర్ అవుతుంది, హ్యాండ్ అవుతుంది, హ్యాండ్ సింబల్ అవుతుంది చూడండి, హ్యాండ్ 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 హ్యాండ్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం అవ్వదు. సో దట్ ఇది కూడా చేంజ్ చేద్దాము, ఇది ఫస్ట్ ఇది చేంజ్ చేద్దాం. ఇది ఎలా చేంజ్ చేద్దాం అంటే జస్ట్ అక్కడికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయాక జస్ట్ అందులో ఒక యాంకర్ ట్యాగ్ హెచ్రఫ్ అంటే మీరు చూసినట్టయితే ఏదైనా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే లోగో పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది కదా, అలా చేస్తున్నాం అన్నమాట. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు జస్ట్ నార్మల్ చూడండి, ఏమీ లేదు, జస్ట్ అంటే ఇన్పుట్ చేయమని అంటే కాపీ అది చేసుకునే సింబల్ కనిపిస్తుంది, జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసాక ఏమైంది, లింక్ అయిపోయింది. మనం వచ్చేసరికి బ్లూగా ఎందుకు వస్తుందంటే బై డిఫాల్ట్గా బ్రౌజర్కి మనం వాల్యూ బ్లూ ఇచ్చాము, నెక్స్ట్ వచ్చేసరికి అండర్లైన్ ఇచ్చాము, దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ దీనికి వెళ్ళి సిఎస్ఎస్ కోడ్ రాసుకోవాలి. ఏమని, nav డాట్, మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు డాట్ లోగో, లోగోలో ఉన్న ఏ ట్యాగ్కి ఏమి అప్లై చేద్దామంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇవ్వాలి, జస్ట్ టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మారుద్దాము కలర్, కలర్ ఆల్రెడీ చేంజ్ చేసాము, దాన్ని ఇప్పుడు H1 ట్యాగ్లో ఉన్న యాంకర్ ట్యాగ్ కదా టెక్స్ట్ అప్లై చేయాలి, ఎందుకని చెప్పి యాంకర్ ట్యాగ్ అప్లై చేసాము. ఓకే, ఇంక ఇది రిమూవ్ చేసేయండి. అర్థమైంది ఇక్కడ టెక్స్ట్ ఎందుకు పెట్టాము, టెక్స్ట్ ఇక్కడే ఎందుకు పెట్టామంటే జస్ట్ ఒకసారి గో బ్యాక్, ఇక్కడ చూడండి మనం ఎందులో రాసాము, H1లో ఉన్న యాంకర్ ట్యాగ్ లోపల ఉంది దీని. సో దట్ H1 లోపలికి వెళ్ళి యాంకర్ ట్యాగ్కి చేంజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దీనికి కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, అందుకే కలర్ చేంజ్ చేసాము. జస్ట్ కంట్రోల్ ఎస్, జస్ట్ రీఫ్రెష్. ఓకే, నార్మల్గా వచ్చింది, దీనికి ఫాంట్ మార్చుకోవచ్చు మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఓవర్ ఎఫెక్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దీనిపైన కర్సర్ దీనిపైనకి వెళ్తే దీనికి కొద్ది కలర్ మారుద్దాం అనుకుంటున్నాను, అంటే యూజర్కి ఐడెంటిఫై అవ్వాలంటే నేను ఈ హోమ్ పైన ఉన్నాను అని. ఓకే, దాన్ని ఏం చేద్దాం అనుకున్నాను అంటే జస్ట్ ఓవర్ అనే ప్రాపర్టీ ఉంటుంది, ఓవర్ అంటే నథింగ్ బట్ జస్ట్ కర్సర్ దానిపైన పెట్టడం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే దీనికి కలర్ ఏమిద్దాం అనుకుంటున్నాను అంటే రెడ్ ఇద్దామా, ఓకే చాక్లెట్ కలర్ ఇద్దాము. ఓకే, కంట్రోల్ ఎస్ ఏంటండి, జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే, జస్ట్ కర్సర్ పెట్టండి. ఓకే, చూడండి మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్ది. జస్ట్ ఇక్కడ హ్యాండ్ పెడితే చాలు, కర్సర్ పెడితే చాలు, ఆటోమేటిక్గా ఓవర్ అవుద్ది. ఇది ఓవర్ ప్రాపర్టీ. అలాగే మనం దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నా కదా డాట్ లోగో, లోగో లోపల ఉన్న H1 ట్యాగ్ ఉన్న యాంకర్ అంటే ఏ పైన మౌస్ పెడితే కలర్ చేంజ్ అవ్వాలి. సో దట్ ఓవర్ ఇచ్చి జస్ట్ ఇక్కడ కూడా సేమ్ కలర్ ఇద్దాము, బాగుంటుంది. ఓకే, చాక్లెట్ కలర్, కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. ఓకే, ఇవి ఈరోజు చెప్పుకున్నవి. నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే ఇక్కడ ఇవన్నీ అలైన్మెంట్ ఎలా చేసుకుందాం, ఫోటో ఎలా చేసుకుందాం, ఇవన్నీ చెప్పుకుందాము. ఓకే ఓకే గైస్, సెషన్ ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ రీజాయిన్ అవ్వండి.